పాఠశాలను విద్యాలయంతో పోలుస్తుంటారు. గురువుని దైవంగా పూజిస్తుంటారు. కానీ ఇక్కడ దేవాలయమే విద్యాలయమైంది. విద్యార్థులు చదువుకోవడానికి నీడైంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు చదువుకునేందుకు పాఠశాల లేక ఆలయంలో క్లాసులు చెప్తున్నారు టీచర్లు. దుబ్బగూడ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేక ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. భావి భారత పౌరులను తీర్చిదిద్దేది తరగతి గదులు అనేది నానుడి. కానీ ఇప్పుడు ఇది తరగతి గదులకు బదులు పూరెగుడిసె అనాల్సిన దుస్థితి ఏర్పడింది ఆదిలాబాద్లో. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మావల మండలం బట్టిసవర్గం గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బగూడలో ప్రాథమిక పాఠశాల భవనం లేక హనుమాన్ ఆలయంతో పాటు పూరెగుడిసెలో పాఠశాల కొనసాగుతోంది. ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి 2 టీచర్లు పాఠాలు చెప్తున్నారు. దుబ్బగూడ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. వారి అవస్థలు చూడలేక తల్లిదండ్రులే డబ్బు జమ చేసి ఓ షెడ్డు నిర్మించారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆ షెడ్డు కూడా సరిపోవడం లేదు. దీంతో పక్కనే ఉన్న హనుమాన్ దేవాలయంలో 4, 5వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు ఉపాధ్యాయులు. ఈ పాఠశాలలో 28 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులందరూ రెగ్యులర్గా వస్తున్నారు. 2 ఉపాధ్యాయులు ఉన్నాం. ఒక ఉపాధ్యాయుడు మేడం డిఎడ్ ఇన్ సర్వీస్గా బిఎడ్ చేయడానికి వెళ్ళింది. ప్రస్తుతం నేను ఒక్కనే ఉన్నాను ఇప్పుడు ఇక్కడ. నా తోడు ఒక డిఎడ్ అభ్యర్థి రోజు వచ్చి వాళ్ళు కూడా పాఠాలు చెప్తున్నారు. ఇక్కడ ఎండాకాలం మాకు చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇది మీద పైన రేకులు ఉన్నాయి, చుట్టూరుగా తడకలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 2 ప్లాట్లు అలాట్ చేయబడ్డాయి గవర్నమెంట్ ద్వారా. ఈ ప్లాట్లలో ఆల్రెడీ కలెక్టర్ గారికి సోమవారం గ్రీవెన్స్ల అప్లికేషన్ ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా తొందరలో ఈ బిల్డింగ్ శాంక్షన్ చేస్తానని వాళ్ళకు కూడా మాట ఇచ్చారు సార్. కాలనీ వాసులు కూడా హామీ ఇచ్చారు. మా పిల్లల్ని మేము ప్రైవేట్కి తోలేయకుండా ఇక్కడ బిల్డింగ్ అయితే ఇదే బిల్డింగ్ తోలేస్తామని కూడా వాళ్ళు నాకు హామీ ఇచ్చారు. కాబట్టి తొందరగా కలెక్టర్ గారు దీన్ని దృష్టిలో ఉంచుకొని బిల్డింగ్ శాంక్షన్ చేసి న్యాయం చేస్తారని కోరుతున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం స్కూల్ బిల్డింగ్ మంజూరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు దుబ్బగూడ వాసులు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. చేస్తాం చూస్తామంటూ కాలం వెళ్లదీశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు జిల్లా అధికారులు వచ్చి చూశారే తప్ప స్కూల్ బిల్డింగ్ మంజూరు చేయలేదని చెప్పారు. స్కూల్ బిల్డింగ్ కోసం స్థలం ఉంది కానీ బిల్డింగ్ శాంక్షన్ లేదు. కాబట్టి మేమే కాలనీ వాసులము చందా వేసి రేకుల షెడ్ని వేయించుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం రేకుల షెడ్లో విద్య కొనసాగుతుంది. 30 మంది విద్యార్థులు ఉంటారు, 2 టీచర్లు ఉంటారు. కాబట్టి ఒక్క దాంట్లో రేకుల షెడ్లో చెప్పడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మేము ఇక్కడ హనుమాన్ మందిర్లోని కొంచెం తీసుకొని పిల్లలను కూర్చుండబెట్టడం జరిగింది. కావున దయతలిసి మా పిల్లలకు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నాకు ఇక్కడ స్కూల్కు స్థలం ఉంది కానీ ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు స్కూల్ కట్టిస్తలేరు. ఇక్కడ హనుమాన్ మందిర్ కింద పక్కన టీన్లు వేసుకొని అక్కడ పిల్లల్ని కూర్చోబెడుతుండ్రు. ఎండాకాలం బాగా కష్టమవుతుంది. ఫ్యాన్ లేదు, లాట్రిన్ లేదు, బాత్రూమ్ లేదు. టీచర్లకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఆడవాళ్లకు మగవాళ్లకు. దయచేసి మాకు స్కూల్ కట్టియాలని. స్కూల్ సమస్యను ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు విద్యార్థుల తల్లిదండ్రులు. బడ్జెట్ లోటుతో స్కూల్ బిల్డింగ్ మంజూరు కాలేదని, బడ్జెట్ వచ్చిన వెంటనే స్కూల్ బిల్డింగ్ నిర్మిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలోని మోడల్ కాలనీలో గత 13 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నడుస్తున్నది. కానీ 30 మంది పిల్లలు ఉన్నారు, 2 టీచర్లు వస్తున్నారు ఇక్కడ. కానీ వాళ్ళకి సరైన వసతులు లేవు, పక్కా భవనం లేదు, టాయిలెట్స్ లేవు, వంటశాల లేదు. ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటూ పిల్లలు 13 సంవత్సరాలకు ఇక్కడనే కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మినిస్టర్ గారు కూడా ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కూడా గతంలో వచ్చి మాకు భవనం నిర్మాణం చేపిస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. తర్వాత మేము డిఈఓ గారికి అధికారులకు అందరికీ కలుస్తూనే ఉన్నాం తరచుగా. ఇక్కడ ఎండాకాలంలో ఇప్పుడు పిల్లలకు టీన్ల షెడ్ కింద చెప్పాలంటే చాలా ఇబ్బంది అవుతున్నది. వర్షాకాలంలో వర్షానికి ఇబ్బంది అవుతున్నది. చాలా వ్యయ ప్రయాసాల కోర్చి పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. మొత్తం నిరుపేదలు, వాళ్ళ తల్లిదండ్రులు ఇటుక బట్టీల మీద పనికి వెళ్తుంటారు. వాళ్ళు చాలా ఇబ్బందులలో ఉన్నారు పిల్లలు. జిల్లా కలెక్టర్ గారు మా ఆవేదన విని స్పందించి తొందరగా ఫండ్స్ రాగానే పక్క భవన నిర్మాణం చేపిస్తామని మాట కూడా ఇచ్చారు. స్కూల్ బిల్డింగ్ లేక విద్యార్థులు చదువుకోవడం ఇబ్బందిగా మారిందని, ప్రభుత్వం పాఠశాల నిర్మించి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.